ఏలూరు జిల్లా 13వ మహాసభలో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో నూజివీడు పట్టణంలో జరుగుతున్నాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాసభలు జరుగుతాయి. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ జిల్లాలో చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు వాటిని సమీక్ష చేసి ఒక భవిష్యత్ ప్రణాళికనే ఈ మహాసభలో రూపొందించడం జరుగుతుంది. మరి సిఐటిగా గత 3 సంవత్సరాల్లో ఈ జిల్లాలో కార్మికులకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం సమరశీలంగా పోరాటాలు చేసాం. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు అనేక మంది ప్రమాదాలు జరిగి చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి కనీసమైనటువంటి భద్రత లేదు. ఈ నేపథ్యంలో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ కాలంలో అనేక ఉద్యమాలు మేము నిర్వహించాం. అదే రకంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలను అమలు చేయాలని చెప్పి గత 16 నెలలుగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగన్వాడీలు వీరోచితంగా 42 రోజుల పాటు సమ్మె చేశారు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేశారు. అంటే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేసేటువంటి పోరాటాలకు సిఐటియు ముందుండి వాళ్ళకి నాయకత్వం వహిస్తూ ఉంది. మరి ఇదే సందర్భంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవవుతున్నాయో ఈ వాగ్దానాలు తక్షణమే నెరవేర్చాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మికులకి, ఉద్యోగులకి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు చేస్తున్నాయి. ఈ నిర్ణయాల ఫలితంగా కార్మికులు, ఉద్యోగుల జీవితాలు చిన్నాభిన్నం అవుతూ ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడానికి కూడా ఇవాళ ప్రభుత్వాలు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చట్టాలు మార్చేస్తూ ఉన్నారు, లేబర్ కోడ్స్ తీసుకొస్తూ ఉన్నారు. వీటన్నింటి మీద రేపు 13, 14 తేదీ జరిగేటువంటి మహాసభల్లో చర్చిస్తాం. ఈ మహాసభలకి ముఖ్య అతిథులుగా సిఐటి రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు గారు హాజరవుతున్నారు. ఈ మహాసభల సందర్భంగా 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి నూజివీడు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రదర్శన సభల్లో జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.